జై శ్రీరామ్. అక్రూరుడు వ్యాసుని విషయంలో అలాగే అనుకుంటాడు. వ్యాసుడు కౌరవ సామ్రాజ్యాధినేత ప్రాపకం చేత పెద్దవాడు అయినాడని ఒక భావన. దురదృష్టం. ఎందుకంటే ఇద్దరూ ఒకే చోట ఒకే గురువు దగ్గర చదువుకున్నవాళ్ళు. వాళ్లల్లో ఒకడేమో పెద్దవాడైపోయినాడు, ఒకడేమో అసూయ చేత అహంకారము చేత అలాగే ఉండిపోయినాడు. ఎందుకంటే మంచి చిహ్నాలతో పుట్టాడు అక్రూరుడు, కాబట్టి మనము గొప్పవాళ్ళం అనుకున్నాడు. గొప్పవాళ్ళు అనుకోకూడదు, అది బాధ్యత అనుకోవాలి. అలా అనుకోలేదు అక్రూరుడు. మనము పాదము ఎక్కడ పెడితే అక్కడ వర్షం పడుతుంది, ఇటువంటి భావనలన్నీ కలిగి పుట్టుక చేతనే మహానుభావుడిని అనుకుంటూ ఉన్నాడు. వ్యాసుడి పుట్టుక, అక్రూరుడి పుట్టుక లౌకికంగా చూసుకుంటే అక్రూరుడి పుట్టుకే ఉత్తమంగా అనిపిస్తుంది. అక్రూరుడు ఎక్కడ పాదం పెడితే అక్కడ వర్షాలు పడతాయి. ఇటువంటివేవో ఆయనకున్నాయి, వ్యాసుడికి ఉన్నాయి. కానీ ఆయన బయటికి చెప్పుకోడు. రెండవది, ఆయన పరిపూర్ణంగా దైవమునకు సమర్పణ చెంది తన కార్యము తాను నిర్వర్తించేవాడు. 10 మంది ఏమనుకుంటారో అనే భయం లేకుండా నిర్భీతిగా ధర్మాన్ని నిర్వర్తించేవాడు. అలాంటివాడు కౌరవ సామ్రాజ్యానికి ఆపద కలిగినప్పుడల్లా వచ్చి వారికి సహాయం చేశాడు. వంశము వంశాంకురము లేకుండా నశించిపోతుందంటే సహాయం చేశాడు. అలాగే ఆపత్కాలంలో వచ్చి చక్కని సలహాలు ఇచ్చాడు. అంతే తప్ప వారి మీద ఆయన ఆధారపడలేదు. ఆయన మీద వారు అప్పుడప్పుడు ఆధారపడ్డ సన్నివేశాలున్నాయి. అదే కాకుండా వ్యాసుడు మధ్య మధ్యలో వచ్చి ధృతరాష్ట్రుడికి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. నువ్వు చేసేది తప్పు సుమా, ఇలా చేస్తే వంశం నిలవదు, నీ 100 కొడుకులు నీ కళ్ళ ముందే నాశనమైపోతారు అని. ఆ విధంగా వ్యాసుడు తనదైన జీవితం తను జీవిస్తూ రాజులు కోరితే ప్రతిస్పందిస్తూ ఉంటాడు. అక్రూరుడు రాజాశ్రయం కోరి ఆ కారణంగా కంసుడి దగ్గరకు చేరాడు. ఒకరి దగ్గర ఆశ్రయించి నీవు చేరితే వారు నీ మాట వింటారా, నీవు వారి మాట వినవలసి వస్తుందా? కంసుడి దగ్గర చేరి కంసుడిని మారుద్దామనుకుంటాడు అక్రూరుడు. కంసుణ్ణి మనమేమి మార్చగలము? ఎవరూ మార్చలేరు. అసలు ఇంకొకరు ఏమన్నా మారదాం అనుకుంటే నీవు మార్చవచ్చు తప్ప నువ్వు మారుద్దామనుకుంటే ఎవరూ మారరు. మారకపోగా వారు చెప్పింది నీవు చేయవలసి వస్తుంది. ఎందుకంటే వాడి కొలువులో నీవున్నావు కదా. వాడి లాంఛనాలు, వాడిచ్చిన ఐశ్వర్యాలు, వాడిచ్చిన సౌకర్యాలు నీవు అనుభవిస్తూ ఉంటావు కదా. కంసుడికి నువ్వు రాజగురువు అవటం చేత నీకు రథం ఉంటుంది, ప్రజలలో పలుకుబడి ఉంటుంది. అవన్నీ అలా ఉండగా నువ్వేమి చేస్తున్నావు? అధర్మానికి కొమ్ము కాస్తున్నావు. ఇలా చేసి ఎప్పటికప్పుడు తనలో ఘర్షణ పడుతూ అటుపైన కంసుడు నశిస్తే రాజాశ్రయం కూడా లేక అలా ఉంటూ ఉంటాడు. అన్నీ తెలిసినవాడు అహంకరించి ఉంటాడు. అహంకారము చేత వ్యాసుణ్ణి కూడా ఆ విధంగా చూస్తాడు. ఎందుకంటే తన సహాధ్యాయి ఇంతలోనే ఎంతవాడైపోయాడు. మా పరాశర నందనుడు అంటూ ఉంటాడు. ఎంతవాడైపోవడం ఏమిటి, వాడెంతో చేశాడు, నువ్వేమీ చేయకుండా అట్లా ఉండిపోయావు. అందుకని వాడు అంతటి వాడైపోయాడు. అంతటివాడు అవడమే కాదు, వేదవ్యాసుడి శిష్యులతో కూడా అక్రూరుడు ఎంతో చెప్పించుకోవలసి వస్తుంది. ఎంత దుస్థితి! సహాధ్యాయి శిష్యుల చేత చెప్పించుకునే పరిస్థితికి వచ్చావంటే నీ పరిస్థితి ఏంటి? ఎందుకిలా జరిగింది అంటే కేవలం అసూయ. తన వారిలో ఒకడైనటువంటి వాడు అంతవాడైపోయాడు. వాడు అంతటివాడు కాదని రుజువు చెయ్యాలని అక్రూరుడు తపన చెందుతాడు. వ్యాసుడు మహాత్ముడు కాదని, కృష్ణుడు భగవంతుడు కాదని నిరూపించాలని ప్రయత్నం చేసి విఫలుడై అటుపైన కృష్ణుని అనుగ్రహం పొంది కృష్ణ భక్తుల లిస్టులో చేరిపోతాడు. మాస్టర్ ఈకే గారు ఈ అక్రూరుని కథలో చక్కగా ధర్మ మార్గంలో ఉంటూ అధర్మమునకు ఆకర్షింపబడటం అనేది ఎలా ఉంటుందో చెబుతారు. సత్పురుషులు అనుకునేవారు కూడా ఈ కీర్తి, ప్రతిష్ట, పదవి, హోదా వీటి కోసం ఆకర్షింపబడతారు. అలా ఆకర్షింపబడితే ఏమవుతుందంటే వారు వీరి చుట్టూ తిరుగుతుంటారు. వారి పనులు వీరు చేసి పెడుతూ ఉండాలి. జై శ్రీరామ్.